ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. కులగణన సర్వేకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. కులగణన సర్వేకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. देखिए हमारे एमएलसी है, उनको हम लोगों ने शोकॉज दिए हैं. हम जवाब के लिए शोकॉज का जवाब देखेंगे, फिर एक्शन जो लेना है. कौन सा एक्शन? देखिए हमारे एमएलसी है, उनको हम लोगों ने शोकॉज दिए हैं. हम जवाब के लिए शोकॉज का जवाब देखेंगे, फिर एक्शन जो लेना है. कौन सा एक्शन? మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకైతే కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ కులకరణకు సంబంధించిన సర్వేకి సంబంధించిన దానిపైన కూడా తీవ్ర కామెంట్స్ చేస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ కూడా కాల్చివేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సర్వే రిపోర్ట్ కూడా కాల్చివేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇది మధ్య కాలంలో బీసీ గర్జనపేట నిర్వహించిన సభలో కూడా ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కూడా దుర్భాషలాడిన విధానం కానీ, అదేవిధంగా ఈ ముఖ్యంగా గవర్నమెంట్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే దాని పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పీసీసీకి పలు ఫిర్యాదులు రావడంతో దీన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఈ రోజు సిఎల్పి సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి షోకాజ్ నోటీసులు ఇచ్చి అతని నుంచి వివరణ తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా దీపాదాస్ నుంచి ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన కాసేపట్లోనే షోకాజ్ నోటీసులు కూడా రిలీజ్ కావడం గాంధీ భవన్ నుంచి కూడా రిలీజ్ చేశారు. పీసీసీ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్టు కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పేట ఈ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు అందిన వెంటనే ఫిబ్రవరి 12 లోగా వివరణ ఇవ్వాలి. అందులో పేర్కొన్న ఏదైతే కంప్లైంట్లకు సంబంధించిన ఫిర్యాదు, ముఖ్యంగా బీసీ కులకరణకు సంబంధించి చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా పత్రాలను తగలబెట్టే దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ షోకాజ్ నోటీస్ లో పేర్కొన్నారు. చూడాలి ఈ అంశానికి సంబంధించి ఫిబ్రవరి 12 లోగా మళ్ళీ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది. అంటే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఆ పార్టీ నుంచే తక్కువ టైంలో ఇట్లా షోకాజ్ నోటీసుల్ని తీసుకోవడం ఎట్లా చూడాలి? ఈ బీసీ కులగణన అంశానికి సంబంధించితో పాటు ఈ మధ్య కాలంలో తరచుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన కూడా వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలపైన కూడా కామెంట్స్ చేయడం కానీ, అదేవిధంగా తన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తనను ఓడగొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా చేసిన కామెంట్స్ కానీ, కొంతమంది తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కూడా కామెంట్స్ వరుసగా చేస్తున్న పరిస్థితి. పార్టీ నేతల పైన కూడా వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా బీసీ గర్జనకు సంబంధించిన విషయంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని దూషించడం కానీ, అదే విధంగా కులగణకు సంబంధించి పార్టీ చాలా పారదర్శకంగా చేశామని ఒకవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి కులగణకు సంబంధించిన విషయంలో ఎమ్యూరేటర్లను ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎమ్యూరేటర్ను పెట్టి అత్యంత పకడ్బందీగా చేశామని చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా సర్వే జరగలేదు, అంతా కూడా ఒక బోగస్ అంటూ కూడా దాన్ని కొట్టిపారేయడం కానీ, ఇక సర్వేని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, దీన్ని తగలబెట్టాలంటూ కూడా స్వయంగా ఆయనే తగలబెట్టి వీడియో రిలీజ్ చేయడం కానీ, ఈ అంశాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. 12 లోగా ఆయన షోకాజ్ నోటీసులో కూడా వివరణ ఇవ్వాలని కూడా అందులో పేర్కొన్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.